నా చేతుల మీదుగా ఎంతో మందిని కాపాడాను. ఆ పుణ్యం అంటూ ఏదైనా వచ్చుంటే అది నీ ఆయుష్ పెంచాలని కోరుకుంటాను. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలి. మీకు తెలియదు సార్, అసలు చందుకి నా దగ్గరికి రావాలనే లేదు. తనకే కాదు, వాళ్ళ నాన్నగారికి కూడా ఆ ఆలోచన లేదు. ఆవిడ లంచ్కి వెళ్తూ రమ్మని బలవంతం చేస్తే తప్పక వెళ్ళాను. అలాగే రేపు మీ జీవితంలోకి వచ్చి షట్ అప్! చందు, అమ్మ చందు, చందు! తలనొప్పితో వాంతులు గాని అలాంటివేమైనా అయ్యాయా? లేదు డాక్టర్, అలాంటివేవీ నేను నోటీస్ చేయలేదు. అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు? ఎనీ ప్రాబ్లం డాక్టర్? చెప్పండి డాక్టర్, ప్లీజ్. సారీ మిస్టర్, ఈ రోజుల్లో చిన్నవాటిని కూడా అంత ఈజీగా తీసుకోలేకపోతున్నాం. అందుకే మీ అమ్మాయికి అన్ని టెస్టులు చేయించాం. చేస్తే చేయించారు, ఇప్పుడు తనకి ఎలా ఉంది? ఏ ప్రాబ్లమూ లేదు. షీఈ్ ఆల్ రైట్. అమ్మయ్యా, చాలా టెన్షన్ పడ్డాను డాక్టర్. మరి ఉన్నట్టుండి ఎందుకు అలా పడిపోయింది? ఈ రోజుల్లో డైటింగ్ చేయడం, జీరో సైజు కోసం తిండి తినకపోవడం ఫ్యాషన్ అయిపోయింది. మరి ఆడపిల్లలో ఇది ఎక్కువ అయిపోయింది. ఇంటర్నల్ వీక్నెస్ వల్ల అలా అయిపోయింది. నేను కొన్ని మెడిసిన్స్ రాసిస్తాను, ఇవి రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే డాక్టర్. ఇక మీ అమ్మాయికి ఏ ప్రాబ్లమూ ఉండదు. థ్యాంక్ యూ డాక్టర్. మరి నేను చందుని తీసుకువెళ్ళొచ్చా? షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. హలో స్రవంతి, చెప్పండి. చందుకి బాగోలేదని వాళ్ళ ఫాదర్ నా దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగా? మరి ఆయనకి మీరు నిజం చెప్పేశారా? చెప్పలేకపోయాను. టెస్టులు చేసేటప్పుడే చందుని చూసి గుర్తుపెట్టాను. కానీ వాళ్ళ నాన్నగారిని చూశాక ఎందుకో చెప్పలేకపోయాను. బహుశా చెప్పుంటే ఆయన తట్టుకునేవాడు కాదేమో. అందుకేనండి చందు వద్దని అంతగా చెప్పింది. పోనీలే, మనం చందుని కాపాడలేకపోయినా వాళ్ళ నాన్నగారిని కాపాడాం. ఉంటాను. అలాగే. నరేంద్ర, నువ్వేంటి ఇక్కడ? నీకోసమే బయలుదేరాను కృష్ణ. నీతో మాట్లాడవలసినవి చాలా ఉన్నాయి. ఏంటవి? ఏంటే, నువ్వసలు చందుకి కన్న తండ్రివేనా?
అదేంటి నరేంద్ర? లేకపోతే ఏంటి? చందును నువ్వేమైనా పట్టించుకుంటున్నావా? తన కాపురం బాగుండాలి, తన జీవితం చక్కదిద్దాలి అన్న ఆలోచన నీకుందా? చందుని తన ఇంటికి తెచ్చుకోమని కష్టపడి రాజాను ఒప్పించాను, కానీ చివరికి జరిగిందేమిటి? నేనేం చేయను నరేంద్ర. చందు వెళ్ళి మాధవిని రాజాని పట్టుకొని నోటుకొచ్చినట్టు మాట్లాడొస్తుందని, వాళ్ళని హర్ట్ చేసి వస్తుందని నేను ఊహించలేదు. నిజమే, రాజా అంతటా రాజా వచ్చి మావయ్య గారు నేను చందుని కాపురం తీసుకెళ్తానని అడిగాడు. అది అతని సంస్కారం. వెనక ముందు ఆలోచించకుండా ఇంటికెళ్ళి నాన్న మాట అని వచ్చింది చందు. ఇది తన తెలివి తక్కువ పని. జరిగిందేదో జరిగిపోయింది కృష్ణ, కానీ ఒక తండ్రిగా నీ బాధ్యతను మర్చిపోతే ఎలా చెప్పు? వెళ్ళి రాజాకి సారీ చెప్పాలి కదా. అలా వెళ్ళి క్షమాపణలు అడగటానికి మొహమాటమైతే కనీసం ఫోన్ చేసినా తనతో మాట్లాడొచ్చు కదా. ఏమని మాట్లాడమంటావు నరేంద్ర? నా కూతురు ఒక పిచ్చిది, చేజేతులా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంది. అది ఎన్ని తిట్టినా ఎన్ని మాటలన్నా భరించు రాజా అని అడగనా? రాజా చాలా మంచివాడు కాబట్టి చందుని కొట్టకుండా వదిలేశాడు. లేదంటే తన వాగిన వాగుడికి చెంప పగలకొట్టుండేవాడు. మాధవి ఎంత మంచి మనిషి. రాజా తనంతటి తానే ఇంటికి రమ్మని పిలిచాడు అంటే దానికి కారణం ఆ అమ్మాయి. అలాంటి మాధవిని అవమానించింది. ఇంకేం మాట్లాడమంటావు నరేంద్ర? చందుకైనా నువ్వు నచ్చ చెప్పాల్సింది కదా. చెప్పే అవకాశం ఎక్కడిస్తుంది? తన మూర్ఖత్వం తనది. అన్ని విధాలుగా చెప్పి చూశాను, వింటే కదా. అసలు నా కళ్ళ ముందుంది నా కూతురు చందునేనా అని అనుమానం వస్తుంది. తల్లి లేని పిల్ల కదా అని చాలా గారాబం చేశాను. అది ఎంత తప్పో ఇప్పుడు అర్థం అవుతుంది. రాజా అడగగానే ఎంత సంతోషపడ్డానో తెలుసా? పంతులు గారిని అడిగి ముహూర్తం పెట్టించాను. సారీ అది సిద్ధం చేసి సంప్రదాయబద్ధంగా కాపురానికి పంపించాలనుకున్నాను. కానీ చివరి నిమిషంలో అంతా సర్వనాశనం చేసి వచ్చింది. గట్టిగా అరిచి బలవంతంగా పంపిద్దాం అనుకుంటే ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటుందోనని భయం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. అంతేగాని తండ్రిగా నా బాధ్యత నేను మర్చిపోలేదు నరేంద్ర. ఐఎమ్ సారీ కృష్ణ, కానీ ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదిలేయకూడదు. ఏదో రకంగా చందుకి నువ్వే నచ్చ చెప్పాలి. రాజా ఇప్పటికీ తన విషయంలో పాజిటివ్గానే ఉన్నాడు. కనీసం నువ్వైనా నచ్చ చెప్పాలి అని అన్నాడంటే మనసులో ఏ మూలనో చందుని కోరుకుంటున్నాడని అర్థం. పిల్లలు ఆవేశపడినా పెద్దలుగా మనమే సరిదిద్దాలి. నా ప్రయత్నం నేను చేశాను నరేంద్ర. నా మాట వినడం లేదు. అసలు చందులో ఈ మార్పు ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. ఇక తన మొహాన ఎలా రాసుంటే అలా జరుగుతుంది. పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ రాతల్ని కనలేం కదా. ఉంటాను నరేంద్ర. అంకుల్, 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 అంకుల్. ఓకే, మీరు ట్రీట్మెంట్ ఇస్తూ ఉండండి. నేను తర్వాత ఫోన్ చేస్తాను. అంకుల్, అంకుల్. ఏమైందమ్మా? ఏంటింత హడావిడి? మన అంకుల్ ఎక్కడున్నారో చెప్పండి. అంకుల్ లేరమ్మా, బయటికెళ్లారు. ముందు విషయం ఏంటో చెప్పు. అంకుల్ ని పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవాలని వచ్చాను ఆంటీ. ఆయన నాకు ఎంత హెల్ప్ చేశారో తెలుసా? ఏం చేశారేంటి? మా నాన్నతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయాను ఆంటీ. మీరు చెప్పారు కదా స్టేజ్ మారుతూ ఉంటే అలాంటి మార్పులు వస్తూ ఉంటాయని. బహుశా నా టైం మరింత దగ్గర పడినట్టు అయ్యింది కాబోలు. కళ్ళు తిరిగి అలాగే పడిపోయాను.
మా డాడీ ఊరుకుంటారా? అమాంతం ఎత్తుకొని హాస్పిటల్ తీసుకెళ్లారు. అన్ని టెస్టులు చేసేసి నాకున్న రోగం కనిపెట్టేసి ఇక మా డాడీకి నిజం తెలిసిపోతుంది అనుకున్నాను ఆంటీ. కానీ విచిత్రం ఏంటంటే ఆ టెస్టులు చేయించింది మన అంకులే. మొత్తానికి డాడీకి నిజం చెప్పకుండా సేవ్ చేసేశారు. ఆ విషయం నాకు అంకుల్ ఎప్పుడో చెప్పారు. చెప్పారా? కానీ ఆంటీ, అంకులే నాన్నకి నిజం చెప్పుంటే ఎప్పుడో పోవాల్సిన దాన్ని ఇప్పుడే పోయేదాన్ని. చందు, పదే పదే ఆ మాట అనకమ్మా. పైన తథాస్తు దేవతలుంటారు. అయ్యో ఆంటీ, మీరు భలేవారే. నిజంగా ఆ తదాస్తు దేవతలే ఉండుంటే మా నాన్న 100 ఏళ్లు బతకమని చాలా సార్లు దీవించుంటారు. మరి వాళ్ళు ఎన్నిసార్లు తదాస్తు అనాలి? కానీ 3 నెలలలో పోయే రోగం వచ్చిందే. అంటే వాళ్ళు చెడుకి తప్ప మంచికి తదాస్తు అనరా? ఆంటీ, 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 ఇక్కడున్నారా? హాయ్ ఆంటీ, మీరు కూడా ఉన్నారా? ఆంటీ, ఆంటీ, ఈరోజు మీరో కదా, ఈ ఆంటీ ఒక కదా, మొత్తం 2 కథలు చెప్పాలి. చిన్ని, నాకు మూడ్ బాలేదు నాన్న. రేపు రా చెప్తాను, వెళ్ళు. నేను వెళ్ళను, కథ చెప్పాల్సిందే. సరే, నేను చెప్తాను. ఆంటీ వదిలే. నీకే కథ కావాలో చెప్పు. అడిగావా? ఇక నీ నొదలదు. సరే, నేను కాఫీ తీసుకొస్తానుండు. ఉమ్. చెప్పు, ఏ కథ కావాలి? నాకు నాకు టైగర్ కథ కావాలి. టైగరా? టైగర్ అంటే నీకు అంత ఇష్టమా? చాలా ఇష్టం. ఆ కథ చెప్పా ఆంటీ. చెప్తాను నాన్న. పులి కథే చెప్తాను. పులికి ఆకలి ఎక్కువ. కనిపించిన ప్రతి దాన్ని మింగేయాలన్న ఆశ. అందుకే అవసరం ఉన్నా లేకున్నా వేటాడుతూనే ఉంటుంది. బాగా ఆకలిగా ఉన్న ఓ పులికి అడవిలో ఆవు కనిపించింది. ఆవంటే నీకు తెలుసుగా? తెలుసు. 2 కొమ్ములుంటాయి, గడ్డి తింటుంది, పాలు కూడా ఇస్తుంది. ఆ ఆవుని పట్టుకుని తినేయబోయింది ఆ పులి. అప్పుడు ఆ ఆవు, పులిరాజా పులిరాజా, నాకు లేగదూడుంది, నేను వెళ్ళి దాని ఆకలి తీర్చొచ్చి నీ ఆకలి తీరుస్తాను అని బతిమాలింది. మరి పులి ఒప్పుకుందా? మొదట ఒప్పుకోలేదు. ఆవు దండం పెట్టింది, బతిమాలింది. క్రూర జంతువు కూడా మనసు కరిగి పంపించింది. ఆవు ఇంటికి వెళ్ళి తన కోసం ఎదురు చూస్తున్న తన బిడ్డకు పాలిచ్చి దాన్ని బాగా చూసుకోమని మిగిలిన ఆవులకి అప్పచెప్పి తిరిగొచ్చేసింది. అప్పుడు ఆవుని పులి తినేసింది, అంతేనా? లేదు, ఆవు నిజాయితీని మెచ్చుకుని వదిలేసింది. అమ్మా చిన్ని, చిన్ని, మా తాతయ్య పిలుస్తున్నారు, మళ్ళీ వస్తానంటీ. ఉమ్. పాపకి నిజంగానే కథలంటే చాలా పిచ్చి. ఆ కథ నీదే కదా చందు. ఆవు నువ్వైతే నీ దృష్టిలో లేగదూడా మీ నాన్న. ఆయన బాధ్యతని మరొకరికి అప్పచెప్పాలనే ఆరాటం కదూ. పులికిచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా ఆంటీ. ఆ మాట నిలబెట్టుకునేలోగా ఈ బాధ్యతని పూర్తి చేయాలి. కథలో మృగానికైనా మనసు కరిగిందేమో కాని మృత్యువుకి మనసు లేదమ్మా. నీ నిజాయితీని అర్థం చేసుకునే అవకాశం లేదు. అందుకే ఆంటీ, పులిలాగా నా మృత్యువు కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. ఎందుకో తెలుసా? నాకు ఆ ఛాన్స్ దొరికితే మా నాన్నని తీసుకుని
ఎక్కడికైనా పారిపోతానని దాని భయం. హ! నేనంత వెర్రిదాన్నా ఏంటి? నేను అనుకున్నది సాధించే వరకు ఆ చావు కాదు కదా ఎవ్వరికి దక్కదు. హా! చందు, మే ఐ కమ్ ఇన్ మేడం? రండి. జాస్మిన్ ఇండస్ట్రీ వాళ్ళకి పంపించాల్సిన డ్రాఫ్ట్ మేడం. ఏంటండి ఇది? ఇది డ్రాఫ్టా? ఒకసారి మీరే చూడండి. 3వ క్లాస్ పిల్లాడి కన్నా అధ్వానంగా ఉంది ఇది. మీరేంటి, మీ స్టేచర్ ఏంటి? దేశంలోని గొప్ప ఆర్కిటెక్ట్లలో ఒకరు మీరు. మీరొక గీత గీస్తే అదో బిల్డింగ్ అయి కూర్చుంటుందని బయట చెప్పుకుంటూ ఉంటారు. అలాంటిది వాట్ ఇస్ దిస్? ఇట్స్ వెరీ బ్యాడ్ కృష్ణ గారు. నాకు చాలా బాధగా ఉంది. పొద్దుటి నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏదో వరీడ్ గా కనిపిస్తున్నారు. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ మిమ్మల్ని ఇంతగా దెబ్బతీస్తున్నాయని నాకు ఇప్పుడే తెలుస్తోంది. కొంచెం షార్ప్ గా ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. తీసుకోండి. ఒక్క నిమిషం. అవును, సాయంత్రం మన కంపెనీ యానివర్సరీ ఫంక్షన్ ఉంది కదా, ఆ ఫంక్షన్ కి రానన్నారట. ఎందుకు? అంటే అది నో, నాకే ఎక్స్ప్లెనేషన్స్ చెప్పొద్దు. సాయంత్రం మీరు వస్తున్నారు, దట్స్ ఇట్. అక్కడ దొరికే రీక్రియేషన్ తో కాస్త రిఫ్రెష్ అవ్వచ్చు. మీ మూడ్ బాలేనట్టుంది, ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోండి. బట్ సాయంత్రం మాత్రం తప్పకుండా రావాలి, ఓకే? ఓకే మేడం. ఎరా ఏంటి కృష్ణ గారు ఈ రోజు కూడా డల్ గా ఉన్నారు? అదంతా దోటైప్రా. ఇప్పుడు కూడా మేడం గారు రమ్మన్నారు కాబట్టి వచ్చారంట. లేకపోతే ఆ ఫేస్ తో ఇంట్లోనే చీకట్లోకి చూస్తూ కూర్చునేవాడు.
ఒరేయ్, ఈ మధ్య మేడం గారు ఈయన కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నట్టు అనిపించట్లేదు? అవునరా, నాకు అలాగే అనిపిస్తుంది. వాళ్ళ అమ్మాయి అన్నేసి మాటలన్నా క్షమించేస్తుందిరా. కృష్ణ గారు ఎలా బిహేవ్ చేసినా ఏమీ అనడం లేదు. మ్యాటర్ ఏంటంటావు ఇంతకీ? ఏమోరా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ కంపెనీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్, తెలుసా? ఎందుకో దేశంలోని ఎన్నో కంపెనీలు పోటీ పడినా ఢిల్లీ ప్రాజెక్ట్ మీకే వచ్చిందిగా, అందుకు. అంత సింపుల్ గా చెప్తారేంటండి? ఇంటర్నేషనల్ కంపెనీసే పోటీలో చతికిలపడ్డాయి. కానీ ఎదుగుతున్న మీరు ఎంతో ధైర్యంగా డీల్ చేసి ఆ డీల్ కొట్టేశారు. మన తెలుగువారి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగేట్లుగా చేశారు మీరు. హిందూ పేపర్లో వచ్చిన మీ ఆర్టికల్తో ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అంత గొప్ప వెంచర్ మాకేం ఊరికే రాలేదండి. ఇదంతా మా టీమ్ ఎఫర్ట్. ముఖ్యంగా మా సీనియర్ ఇంజనీర్ కృష్ణ గారి కృషి మామూలుది కాదు. కృష్ణ గారు, 1 minute మీరు మాట్లాడుతుండనే నేను ఇప్పుడే వస్తాను. అలాగే మేడం. కృష్ణ గారు, మేడం చెప్పండి మేడం. ఏంటి కృష్ణ గారు ఇది? పార్టీ మూడ్ లో కూడా మీరు ఇంత డల్ గా ఉంటే ఎలా? కమాన్, cheer up, కాస్త హ్యాపీగా ఉండండి. మీకు మార్నింగే చెప్పాను, మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు అని. ఇవాళ ఈ సక్సెస్ కి కారణం మీరు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా ఆ మాట అనగలరా? మీరు కాస్త హుషారుగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు తెలియకుండానే పాజిటివ్ మూడ్ లోకి వచ్చేస్తారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్, ఓకే?